గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్పినట్టే పార్ట్ 2 ఉందని చెప్పా కదా వీడియోకి. కామెంట్స్లో నేను పిన్ చేసా పార్ట్ 2 ఉందని. సో కృష్ణ ద్వారకా నగరం గురించి పార్ట్ 2 ఇప్పుడు మనం మాట్లాడదాం. నేను చెప్పా కదా, ద్వారకా అనేది ఒక కథ కాదు, అది నిజమని చాలామంది హిందూస్ నమ్ముతారు. సైన్స్ ప్రకారం కూడా నమ్మచ్చని, హిందూ స్టోరీస్ అని నమ్మచ్చని కూడా సైన్స్ ప్రూవ్ చేసింది. కానీ ద్వారకా నగరంలో ఎలా మునిగిపోయింది, ఎందుకు మునిగిపోయింది అని మనం వచ్చే పార్ట్స్లో అయితే తెలుసుకుందాం. ఈరోజు పార్ట్ 2 మనకి, నెక్స్ట్ పార్ట్ 3 కూడా ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇంకా పార్ట్ 1లో కృష్ణుడు ద్వారకా నగరాన్ని పూర్తిగా సముద్రంలో కలిపేశాక అది మొత్తం డిసప్పియర్ అయ్యింది అని విన్నాం. అది కథ కాదు, క్లూస్ కూడా ఉన్నాయి. 1960s టైంలో సైంటిస్ట్ ఆర్కియాలజిస్ట్ సముద్రంలోకి డైవింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్స్ వాల్స్ అండ్ పిల్లర్స్ చాలా చూశారు. అవి మనుషులు క్రియేట్ చేసిన స్ట్రక్చర్స్ లాగా ఉన్నాయి. అది నార్మల్ రాక్స్ కాదు, ప్లానెట్ సిటీ లాగా ఉంటుంది. అంటే రాక్స్ 30-40 ఫీట్స్ లోపల కనిపెట్టారు. అంటే సముద్రం ఒకసారి కాకుండా పూర్తిగా ఒకేసారి స్వాలో చేసింది, కొద్ది రాకుండా మొత్తం ఒకేసారి స్వాలో చేసిందని మనం చూడొచ్చు. సైన్స్ కూడా ప్రూవ్ చేస్తుంది. ఇది న్యాచురల్ డిజాస్టరా లేక పూర్ణాస్ టైంలో చెప్పినట్టు ఘట్టం కంప్లీట్ అయ్యాక మొత్తం ఎండ్ అయినట్టు ఇది జరిగిందా? కృష్ణ ద్వారకా నగరంను వదిలిన 7 days లోపలే మొత్తం మునిగిపోయింది అంటే సైన్స్ చెప్పేది ఎవిడెన్స్ అయితే హిస్టరీ చెప్పేది సైలెన్స్. ఈ రెండు ఒకచోట కలుస్తున్నాయి. అదే ద్వారకాని ఎవరు ఎప్పుడు ఎలా బిల్డ్ చేశారో పార్ట్ 3లో చెప్తా. మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఓకే దెన్.